దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, రెండు చేతులే చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఒక చంటి బిడ్డ తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని పొందుకుంటాడు. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది అనే ధైర్యాన్ని పొందుకుంటుంది. ఎలాంటి భయం ఉండదు. అలానే మహోన్నతమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనే నిరీక్షణ మన గుండెల నిండా నింపుకొని ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ నిరీక్షణ మన హృదయంలో ఉంటే ఆశతో మనం ప్రార్థన చేస్తాం. ఆ నిరీక్షణ మన హృదయంలో ఉంటే సంతోషంతో దేవుని స్తుతిస్తాం. ఆ నిరీక్షణ మన గుండెల నిండా నింపుకుంటే ఆనందంతో దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను విడిపిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు, ఉంటున్న దేవుడు అని నమ్మగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలోకి రాగానే ఆయన ఉన్నాడనే ఆలోచనతో ఎన్ని ఆలోచనలు ఉన్న అన్ని పక్కన పెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. శేఖరాదు లైవ్ వస్తుందా? ఓకే. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతని అధిపతిగా నియమించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? తప్పించుకొనిన శేషం క్రిందకు వేరు తన్ని మీదకు వెదిగి ఫలించును. ఈ సంవత్సరం మన సంఘం అన్ని విషయాల్లో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఎదగడం అంటే అభివృద్ధి చెందడం అంటే ముందు అభివృద్ధి లోకానికి కనిపించే ముందు, ఒక చెట్టు లోకానికి అంకురం మొలిచే ముందు భూమిలో విత్తనం వేరు పారుతుంది అనే సత్యాన్ని గత 4 వారాలుగా ఈ జనవరి మంత్ అంతా కూడా వాటిని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ వేరు అనేది విత్తనములో నుండే వస్తుంది అని సత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ, పోయిన వారం వాక్యము విత్తనము ఇందాక సహోదరుడు చెప్పాడు. వాక్యమే కాదు, చాలా రకాలైన విత్తనాలు ఉన్నాయి. వాటిలో కీడు అనే విత్తనం ఉంది. కీడు అనే విత్తనం దున్నితే ఏం చేస్తాడు? దౌష్ట్యం, అదే పంటను కోస్తాడు. అంత మాత్రం కాదు, శరీర ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి మనం విత్తనం వేస్తే అదే పంటను కోస్తాం. సంసోను ఆ విత్తనం వేశాడు. కీడు గురించి మనం చెప్పుకున్నప్పుడు హామాను అనే వ్యక్తి ఆ విత్తనమే వేశాడు. అంత మాత్రం కాకుండా ఒకవేళ మనము నీతితో విత్తనం వేస్తే శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం. అబ్రహాము అలాంటి విత్తనం వేశాడు. తరతరములకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అంత మాత్రం కాకుండా కన్నీళ్లతో కన్నీళ్ళే విత్తగలిగితే సంతోషకరమైన పంట. హన్న కన్నీటితో దేవుని సన్నిధి విత్తనం వేసి సమయంలో అనే ఒక సంతోషకరమైన క్షేమకరమైన పంటను కోస్తుంది. కాబట్టి మనము వాక్యములో అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. ఏ విత్తనం నువ్వు విత్తుతున్నావు అనే ఒక పరిశీలనాత్మక ఆలోచన పోయిన వారం మనం చేసాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు నీతి అనే విత్తనం దేవుని సన్నిధిలో నాటుకోగలుగుతారు. అర్థం చేసుకున్న వాళ్ళు కన్నీళ్లతో దేవునికి వాక్యం అనే విత్తనాన్ని తమ బ్రతుకుల్లో కన్నీటితో, ప్రభా ఈ సంవత్సరం నీ సమాధానం ఉండాలి, ప్రభా ఈ సంవత్సరం నీ బహుమానం ఉండాలి, ప్రభా ఈ సంవత్సరం నీ అభివృద్ధి నా జీవితంలో ఉండాలని కన్నీటిని దేవుని సన్నిధిలో విత్తనాలుగా విత్తుతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే
ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే, ఈ విత్తనం మీదకు వెదిగి ఫలించును. ఏంటంటే మనము కిందకు వేరు తన్ని. ఎందుకంటే ముందు రూట్ ఫస్ట్ తర్వాతనే ఫ్రూట్. ఫస్ట్ రూట్, తర్వాత ఫ్రూట్, ఫలం పైకి కనిపించేది. కానీ ఈ ఫలము పైకి కనిపించాలంటే రూట్ అయిన వేరు లోపలికి వేరు పారాలి, గట్టిగా ఉండాలి, లోపల చాలా పాతుకుపోవాలి అనే మాటను మనం అంతకుముందు వారం నేర్చుకుంటూ, రూట్ అంటే ఇంటర్నల్గా, అది బయటికి కనిపించదు, పైకి కనిపించేది కాదు. కాబట్టి క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మినవాడు, క్రీస్తుని ఎరిగినవాడు మొదట తన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, మొదట తన అంతరంగాన్ని సిద్ధము చేసుకోవాలి. మొదట అంతరంగములో ఉన్నటువంటి పాపేచ్ఛలు, కోరికలు, ఇచ్ఛలు తొలగించుకొని వాటిని సిద్ధము చేసుకోగలిగితేనే ఆ అంకురము ఎదిగి ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయటికి నువ్వు అభివృద్ధి పొందాలి, కనిపించాలి. నీ అభివృద్ధి బయటికి కనిపించాలంటే మొదట నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలనే సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మనం అంతరంగాన్ని శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యమైన విత్తనాన్ని మనం నాటుకుంటే, ఆ విత్తనం దేవుని కృప చేత, దేవుని కాపుదల చేత మీదకు ఎదిగి ఫలించును అని చెప్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భూమిలో నుండి పైకి, మీద కంటే పైకి ఎదిగి అంటే అభివృద్ధి. అంటే ఇప్పుడు గమనించండి, విత్తనం విత్తబడిన తర్వాత మొదట ఒక చిన్న పిలక వస్తుంది, దాన్ని అంకురం అంటారు కదా. ఇప్పుడు ఈ అంకురం ఒక మ్రానుగా మార్చబడడానికి అంకురపు దశలోనే చెమలు ఆ అంకురాన్ని తినచ్చు, చిన్న చిన్న పక్షులు, పిట్టలు దాన్ని పొడిచి పాడు చేయొచ్చు. అయితే ఇప్పుడైతే ఈ ఎదుగుతున్న విత్తనం వెదగకుండా ఇవన్నీ కూడా అవరోధాలే. ఎట్ ద సేమ్ టైం ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే ఏది పైకి పోకుండా పైకి వెళ్ళాలనుకున్న ప్రతి దానిని కూడా అణిచివేసి లాక్కునే శక్తి భూమికి ఉంది. అంటే మనము దేవుని సన్నిధిలో మొలకెత్తిన తర్వాత, పరిశుద్ధతలో మనం మొలకెత్తిన తర్వాత, నీతిగా బ్రతకడానికి మనం అంకురించిన తర్వాత, దేవునికి చిత్తానుసారంగా బ్రతకాలని ఆశను కలిగి మనం బ్రతకడం ప్రారంభించిన తర్వాత, వాటి అణచడానికి, అలా మనము దేవుని సన్నిధిలో అభివృద్ధి పొందకుండా ఉండడానికి అనేకమైన అవరోధాలు ఈ లోకంలో ఉంటాయి. అయితే దేవుని చిత్తం ఏంటంటే, ఈ అవరోధాలన్నిటి మధ్య నువ్వైతే పట్టించుకోకుండా ఎట్లా పైకి ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెట్టును విశ్వాసికి ఎందుకు పోలుస్తున్నారు? కారణం ఏంటి అంటే, ఒకటే, అది సజీవుడైన దేవుని వైపు పెరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం వైపు కాదు, ఎటువైపు? దేవుని వైపు. దేవుని వైపు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు తన ఆహారాన్ని తనే తయారు చేసుకుంటుంది కదా. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక దాని మీద ఆధారపడకుండా, దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అని సైన్స్ భాషలో అంటారు. అది నీతి సూర్యుడైనటువంటి సూర్యరశ్మి ప్రభావంతో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఆ విధంగానే మొలకెత్తినటువంటి విశ్వాసి అంటే అంకురించినటువంటి విశ్వాసి ఈ లోక సంబంధమైనటువంటి కాకుండా, వెలుగులో కాకుండా, నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క వెలుగులో తన అభివృద్ధి పరుచుకోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన వెలుగులో సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కిరణజన్య సంయోగ క్రియ క్రమంగా జరుగుతుందో, ఆకుల ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే జరుగుతుందో కాండం బలపరచబడుతుంది. ఎప్పుడైతే కాండం బలపరచబడుతుందో చెట్టు ఏపుగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది సైన్స్ భాష, ఇది సైన్స్ భాష. అయితే ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా దీన్ని ఎందుకు మనం అప్లై చేసుకోవాలంటే, అని చెప్పాడు, నువ్వు వేరు తన్ని, క్రిందకు వేరు తన్ని, మీదకు
దేని మీదకు? ఈ లోకం మీదకు. ఈ భూ అంటే గురుత్వాకర్షణతో లోక ఇచ్చలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు అన్నీ కూడా నేను అణచివేయడానికి, పరిస్థితులు, చీమలు, లేకుంటే చిమ్మటలు, లేకుంటే పక్షులు అన్నీ కూడా విత్తనపు దశలో, అంకురపు దశలో, మొగ్గ దశలో ఉన్నప్పుడే అన్నీ కూడా చంపేయాలి, అణిచివేయాలని పరిస్థితుల్లో ఆ వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా భూమి ఆకర్షణకు వ్యతిరేకమైన దిశలో ఆయనను చూస్తూ పైకి ఎదిగి అభివృద్ధి చెంది ఫలించి విస్తారమైనటువంటి ఫలాలు ఫలించాలనేదే దేవుని యొక్క సంకల్పం ఒక విశ్వాస జీవితంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలుడు హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం. ప్రేలుడు హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు మీ ఎదుగుదల అందరికి కనిపించినట్లుగా మీదకు ఎదగాలి. దేవునికి ఉద్దేశం అది, దేవునికి చిత్తం అది. మానవుణ్ణి దేవుడు నిర్మించినప్పుడు, తయారు చేసినప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం కూడా అదే. మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. అభివృద్ధి పొందాలి, ఈ అభివృద్ధి అంతా విస్తరించాలి, భూమి అంతా కూడా ఆ అభివృద్ధి కనిపించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సంవత్సరం మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అభివృద్ధి పరచునుగాక. అంత మాత్రం కాకుండా అభివృద్ధి పరచబడిన వారు ఏమవ్వాలి? విస్తరించాలి. కాబట్టి మనము మన సంఘం అనేక చోట్లకి ఈ సంవత్సరం విస్తరించునుగాక. విస్తరించి ఏం చేయాలి? తన ఫలాలు, ఈ అభివృద్ధిలో ఉన్న ఫలాలు అనేకులు కనపరచాలి. దేవుడు అలాంటి ఉన్నతమైన కృప మనకు అనుగ్రహించునుగాక. అయితే ఈ విషయంలో మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి అనేది ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు శరీరాన్ని అమరుస్తాడు. అభివృద్ధి చేసేవాడు దేవుడు అని బైబిల్లో రాయబడింది. బైబిల్ విత్తనానికి దేవుడు శరీరాన్ని అమరుస్తాడు. అభివృద్ధి పరిచేవాడు దేవుడే. ఈ అభివృద్ధి మన విశ్వాసము ద్వారా మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే శిష్యులు కూడా వచ్చి అడుగుతారు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి అంటాడు. ఆయన ఒకటే ఎగ్జాంపుల్. ఆవగింజ చిన్నదే కానీ అది పెరిగినప్పుడు విస్తారమైన పక్షులకు కూడా అది నివాస స్థలంగా మార్చబడుతుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ మాటను బట్టి మన జీవితాల్లో ఏమి ఎదిగితే, ఏ విత్తనం ఎదిగితే మనము ఫలిస్తామో, అభివృద్ధి పొందుతామో మనకు తెలిసి ఉండాలి. మన బ్రతుకుల అభివృద్ధి అంటే ఆర్థికం కాదు, మన జీవితంలో అభివృద్ధి అంటే ఆరోగ్యం కాదు, మన జీవితంలో అభివృద్ధి అంటే అనేక కనిపించే ఈ లోక సంబంధన సంపద కాదు. ఒకరోజు అది నశించిపోతుంది. అందుకని నీతిని విత్తువాడు ఏంటి శాశ్వతమైన బహుమానాన్ని అని పంటకు వస్తాడు. కాబట్టి మన జీవితంలో అభివృద్ధి అనేది నీతియుక్తమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలడ్ హల్లెలూయా. ఈ నీతి మన విశ్వాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో అందుకని బైబిల్లో ఏముంటుందంటే అబ్రహాం గురించి, అబ్రహాము దేవుని నమ్మెను అని ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నమ్మకం నీతి అవ్వాలి, మన నమ్మకం నీతి ఇవ్వాలి. సో నమ్మకం నీతి అంటే అర్థం ఏంటి అంటే, ప్రభు అని యేసు క్రీస్తు నమ్మినవాడు అంటే యేసే ప్రభు అని ఒప్పుకునేవాడు ఏం నమ్మాలి? సకల దుర్నీతి నుంచి తొలగిపోయి దేవుడు ఉంచిపోయిన అడుగుజాడలో నడవగలిగిన ఆలోచనలోకి రావాలనే నమ్మకం అతని జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ్ హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు ఈ సంవత్సరం నువ్వు ఎదగాలి, మీదకు ఎదగాలి, పైకి ఎదగాలి. సో నీ సంవత్సరం నీ బ్రతుకులు ఎదగవలసిన అంశం ఏంటి అంటే అది విశ్వాసం అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్మడానికి కారణమే విశ్వాసం. ఆయన ఎద్దుకు వచ్చువాడు, ఆయన ఉన్నాడు అని నమ్మవలని కదా అనే మాటను బట్టి ఏ నమ్మకముతో అయితే యేసు ప్రభు ఎద్దుకు వచ్చావో, ఏ నమ్మకముతో అయితే ఆయన మందిరానికి వచ్చావో, ఆ నమ్మకం నీ బ్రతుకులో పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలడ్ హల్లెలూయా. అది పెరిగినప్పుడు
అది పెరిగినప్పుడు. అంటే దేవుడు మన యొద్ద నుంచి మనము భూమిలోనే ఉండిపోవాలని కోరుకోవట్లేదు, అట్టడుగు స్థాయిలో ఉండిపోవటాన్ని కోరుకోవట్లేదు, కనుమరుగైన బ్రతుకులో ఉండిపోవాలని కోరుకోవట్లేదు, శ్రమలు, నిందలు, దుఃఖము, వేదనతో ఉండిపోయి లోకంలో కృంగిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. వాటిని జయించి, వాటిని అధిగమించి నీ అభివృద్ధి సకల జనం కనిపించినట్లుగా ఎదగాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనం లోపల కుళ్ళిపోవడం దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు నీ విశ్వాసం మగ్గిపోయి, నీ విశ్వాసం నలిగిపోయి, నీ విశ్వాసంతో సతమతమైపోయి, నీ విశ్వాసంతో కృంగిపోయి, నీ ఇంట్లో ఒంటరిగా ఉంటూ, నీ కుటుంబంలో వేదన పడుతూ నువ్వు అలానే ఉండిపోవడం దేవుడు కోరుకోవట్లేదు. ఆ విశ్వాసం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఎదగాలి. విశ్వాసం ఎదగాలి అంటే మనం ఆయన మీదనే ఆధారపడాలి, ఆయననే మనం నమ్మాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయననే మనం నమ్మాలి. ఆయననే మనం నమ్మినప్పుడు ఆయన మీద మనం ఆధారపడతాం. ఆయనే మనం నమ్మినప్పుడు ఆయన నడిపింపును మనం ఒప్పుకుంటాం. బాగా వినండి, ప్రతి మాటని వివరించడానికి టైం లేదు కాబట్టి ఆయన నమ్మితే ఆయన చెప్పినట్టుగా చేస్తాం. ఆయన నమ్మితే ఆయన నడిపింపును ఒప్పుకుంటాం. ఆయన నమ్మితే ఆయన నడిపించినట్టుగా నడవబడతాం. ఆయన నమ్మితే ఆయన ఏమి చేయాలని నిశ్చయించాడో అదే మనం చేస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలా నమ్మినప్పుడే దేవుడు ఈ లోకములో మనకి ఎదురైన ప్రతి పరిస్థితుల నుంచి, ఎలాంటి పరిస్థితి మనల్ని మనం అధిగమించకుండా, మనం పైకి ఎదగకుండా అవరోధంగా మారిన ప్రతి పరిస్థితుల్లో వాటిని అణిచి ఎదిగి ఫలిస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేరణ, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఎదగాలని కోరుకుంటున్నాం. కానీ ఈ లోకం మనల్ని అణచాలని చూస్తుంది. ఏంటంటే లోకం మనం అణచాలి. మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన ప్రేమను, మన భక్తిని, వీటిని అణచాలి లోకం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ రకరకాల ప్రయత్నాలలో సాతాను డైరెక్ట్గా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం, డైరెక్ట్గా సాతాను దాడి చేయడం. అయితే రకరకాల పరిస్థితులను, మనుషులను వారి జీవితాలు ప్రవేశపెట్టి ఏ విధంగానే సరే వారికి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, వారికి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేస్తాడు. కానీ బైబిల్ ఒక్కటే ఒక మాట చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మితే భయపడవు కదా. పేతురు నమ్మాడు, నన్ను నడిపిస్తాడని. నమ్మినంతసేపు నడిచాడా లేదా? నమ్మాడు. మనం నమ్మాలి, కలవరపడకూడదు. అలా కలవరపడకుండా దేవుని నమ్మితే దేవుడు మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నమ్మకమే లేకపోతే నీ బ్రతుకులో అభివృద్ధి లేదు. నీకు విశ్వాసమే లేకపోతే నువ్వు దేవుని ద్వారా ఏదైనా పొందుకోవడానికి అర్హుడు కాదు, అసలు కోరుకోవడానికి లేదు. కాబట్టి నీ విశ్వాసం ఉండి విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన నిన్ను ఏం చేస్తాడు? నిన్ను కొనసాగిస్తాడు. అందుకనే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచుంది. సో నువ్వు విశ్వాసిగా నువ్వు నీ ప్రయాణం మొదలు పెట్టావు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నావు. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ ప్రయాణం ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడైతే నీ ప్రయాణం లోకానికి కనిపించకుండా అనేకమైన పరిస్థితుల్లో సాతాను నీవు లోకములో నువ్వు క్రీస్తు ద్వారా ఎదిగించబడిన, లేకుండా అభివృద్ధి పొందిన వ్యక్తికి కనిపించకుండా సాతాను రకరకాలుగా నిన్ను అణచివేయాలని ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు వాటన్నిటిని అణచివేసి నిన్ను అభివృద్ధి పరిచి ఫలించేవాడిగా చేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విధంగా తన విశ్వాసము ద్వారా ఎదిగినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేలుడు, హల్లెలూయా. రాత్రి నేను ధ్యానం చేసిన వ్యక్తి వేరు, నేను యెఫ్తా గురించి చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో యోసేపు గురించి చెప్పాలనిపించింది, దాన్నే ప్రిపేర్ అయ్యింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు గురించి ఒక మాట మనం చదువుతాం. ఇప్పుడు మనం మూలవాక్యం కూడా అదే చదివాం. గోత్రకర్తలు ఏం చేశారు? మత్సరపడ్డాడు. గోత్రకర్తలు మత్సరపడ్డారు. మీరు కానీ ఆదికాండం 37వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 37వ అధ్యాయం
37వ అధ్యాయం 11వ వచనం చదవండి. చాలు చాలు. చూడండి ఇక్కడ మన అందరికి తెలుసు, ఇంక నా వైపు చూడండి. యోసేపు యాకోబు యొక్క అంటే ఒక ఇష్టమైనటువంటి కుమారుడు, చిన్నవాడు కాబట్టి ప్రేమ చూపించిన దాన్ని బట్టి అన్నలు అసూయపడ్డారు. కుటుంబములో ఈ రోజుల్లో కుటుంబాలలో ఒకే తండ్రి కడుపున పుట్టిన ఈరోజు అసూయ ద్వేషాలు, వాళ్ళు కలిగిన విద్యను బట్టి, వాళ్ళు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళు కలిగిన ఆర్థిక పరిస్థితిని బట్టి, సమృద్ధిని బట్టి అన్నా చెల్లెలు అక్కా చెల్లెలు ద్వేషం ఒకవేళ కలిసి ఉండినా హృదయంలో ఒక మచ్చ ఉంటుంది, కలిసి ఉండినా ఒకలాంటి ఓరవలేని తత్వం ఉంటుంది. బిడ్డల విషయాల్లో నా కొడుకు నా కూతురు వాళ్ళకంటే బాగుండాలి, వీళ్ళకంటే బాగుండాలి, అలా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆలోచనల మధ్య యోసేపు పెరిగాడు. తండ్రి తన్ను ప్రేమించాడు, తన్ను ఇష్టపడ్డాడు. తన్ను ప్రేమించడానికి కారణం తను చిన్నవాడే. అయితే దాన్ని అన్నలు ఓర్చుకోలేకపోయారు. దాన్ని బట్టి అతని మీద పగబడ్డారు. అదే టైంలో ఇతని పక్షాన దేవుడు ఒక కళను, ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఈ కళను బట్టి సూర్యచంద్ర నక్షత్రాలు అన్ని కూడా నీ ఎదుట సాగిలపడతాయి. అంటే నేను, మీ అమ్మ, నీ అన్నలు అందరూ వచ్చి నీ దగ్గర సాగిలపడతామా, నీకు నమస్కరిస్తామా, నువ్వు చిన్నవాడు కదా, నీ బతుకెంత అని అన్నలు కూడా ఒకలాంటి విద్వేషం. చూడండి, నేనంటాను కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క సంకల్పం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటుంది. మీరు గమనించండి, యాకోబు యోసేపు విషయంలో వాళ్ళు పుట్టి పెరిగి ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో ఎరగక మునిపే దేవుడు ఏమన్నాడంటే, నేను యాకోబును ప్రేమించితిని, యోసేపును ద్వేషించితిని. మంచి చెడ్డలు ఎరగక మునిపే అని. మనం ఒక వ్యక్తి ద్వేషించాలంటే క్రియలు చెడ్డవైతే, వాడు మంచివాడు కాకపోతే అలాంటి వాడు అపకారి, మంచి చేసినా సరే మేలును ఓర్చుకోలేని వ్యక్తి అని ఒకవేళ ద్వేషం ఉంచవచ్చు. కానీ గర్భములో ఉండగానే దేవుని యొక్క సంకల్పం, దేవుని ఆలోచన చూడండి అలా ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక కుటుంబంలో నలుగురున్న, 5 మంది ఉన్న, ఒక్కరున్న, ఇద్దరున్న, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. బెల్షస్సరు విషయంలో నెబుకద్నెజరు తన తండ్రి దారుణంగా గడ్డి తిన్న సందర్భంలో బెల్షస్సరు ఆ మాటను జ్ఞాపకం చేసుకోకుండా, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా ఆ యొక్క మందిరము యొక్క ఉపకరణాలు తిని తాగితే అంటాడు, దానియేలు అంటాడు, ఎవరి ప్రాణములు, సకల ప్రాణముల వశం, ప్రాణాలు ఎవరి వశంలో నా దేవుని గమనించలేదు. ఆయన ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు, ఎవరిని బలపరచాలనుకుంటారో వాళ్ళని బలపరుస్తారు. అంటే సర్వాధికారం ఎవరికి ఉందో అలాంటి దేవుని గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఆయన గణపరచలేదు కాబట్టి నీ రాజ్యం నిలవదు అంటాడు. సర్వాధికారైన దేవుడు. అందుకనే మనకు విశ్వాసము పరిమాణం అంట బైబిల్లో. ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు వారికి ఇస్తాడని బైబిల్లో ఉంది. నువ్వు కానీ నాకు దేవుడు ఇంత ఇవ్వగలుగుతాడు నమ్మితే అంత ఇస్తాడు. దేవుడు నాకు ఏమి ఇవ్వడు అనుకుంటే ఏమి ఇవ్వడు. నేను ఒకరికంటే గొప్పగా నన్ను దేవుడు అభివృద్ధిపరుస్తాడని నమ్మకం ఉండి ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు ఇస్తాడు. అది నీ విశ్వాసం. అయితే అన్నలు అలాంటి విశ్వాసం దేవుని పక్షం లేకపోగా, యోసేపు అయితే దేవుడు చిన్న వయసులోనే దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే ఆలోచన కలిగి తన అన్నలకు, తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు ద్వేషాన్ని చూపించినట్టుగా మనం చూస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యోసేపు ఎవరి దగ్గర ఉన్నాడు అంటే అక్కడ మనం చదువుతాం. చూడండి 2వ వచనం కింద చదివితే, అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రికి తెచ్చుచుండెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి ప్రజలు, హల్లెలూయా.
అన్నలతో పాటు చెడుతనం చేయట్లే. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అన్నలు ఎలాంటి వాళ్ళు? చెడ్డవాళ్ళు. అందుకని యాకోబు కూడా వారి గురించి ప్రవచనం చెప్పేటప్పుడు మీరు చూడండి ఎంత భయంకరంగా యాకోబు ఆలోచిస్తాడు. 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు అని అంటాడు. అంటే మంచివారు కాదు, అన్నలు మంచివాళ్ళు కాదు. కానీ అన్నలు మంచివారు కాకపోయినా వాళ్ళు చెడుతనం చేస్తున్నా ఇప్పుడు యాకోబు తన కుమార్ని ఎవరి దగ్గర ఉంచాడంటే అన్నల దగ్గరనే ఉంచాడు. జిల్ఫా కుమారులు, బిల్హా కుమారుల దగ్గర ఉంచారు. జిల్ఫా కుమారులు ఎవరు అంటే మీరు 35వ అధ్యాయం 25, 26 వచనాలు కానీ చదివితే ఆది కాండంలో జిల్ఫా కుమారులు దాను, నఫ్తాలి. బిల్హా కుమారులు గాదు, ఆషేరు. పోనీ వీళ్ళు ఎలాంటి వారు అంటే గాదు గురించి చూడండి మీరు. కానీ 49వ అధ్యాయం దాను ఎలాంటి వాడు చూడండి. 17వ వచనం 49:17లో ఎలా ఉన్నాడు? దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్ల పాముగాను ఉన్నాడు అని దాను గురించి చెప్తాడు. తర్వాత నఫ్తాలి ఎలాంటి వాడు అంటే విడవబడిన లేడీ అని చెప్తాడు. తర్వాత గాదు ఎలాంటి వాడు అంటే అతడు బంటులో గుంపు గాదు కొట్టును అని రాయబడింది. ఆషేరు మాత్రం రాజులకు తగిన మధుర పదార్థం ఇచ్చునని వాళ్ళ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దాను అయితే సర్పముగాను కట్ల పాముగాను అంటే వాళ్ళ ప్రవర్తన. కానీ ఈ ప్రవర్తనలో ఇప్పుడు యేసేపు ఏమన్నా నేర్చుకున్నాడా? ఈ రోజుల్లో విశ్వాసుల దగ్గర నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏమ్మా మందిరానికి రావట్లేదు, ఏంటి నీతిగా బ్రతకడానికి నువ్వు సరిగ్గా జీవించట్లేదంటే ఎక్కడ అన్నా కుదరట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఏది కూడా సహకరించట్లేదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్తుంటారు. ఇప్పుడు దాను కట్ల పాము లాంటి వాడు, త్రోవల కట్ల పాము లాంటి వాడు. తన తండ్రే వాళ్ళ ఆలోచనలు చేరవద్దు అని భయపడిన వాడే. గద్యంతరం లేని పరిస్థితుల్లో అన్నల దగ్గర వదిలిపెట్టాడు, వాళ్ళ దగ్గర పెరిగాడు. కానీ దేవుని చిత్తం తన జీవితంలో ఎరిగిన వాడే, ఒక ఉద్దేశం తెలుసుకున్న వాడే, తండ్రి ప్రోద్బలాన్ని బట్టి వారి చెడుతనం మాత్రం చేయలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి నీతిగా బ్రతకాలి అంటే అన్నీ సహకరించాలి. సహకరిస్తూ నువ్వు నీతిగా ఉండేది ఏంటి? అన్నీ బాగా జరిగితే నువ్వు బాగా ఉండేదేంటి? ఏమి బాగా లేనప్పుడే కదా నువ్వు నీతిగా ఉండాలి. అన్నీ నీకు అనుకూలంగా లేనప్పుడే కదా నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు యథార్థవంతుడవు, నువ్వు సత్యవంతుడు అని ఎట్లా నువ్వు ప్రకటించబడతావు? లోకమంతా నాశనకరమైన స్థితిలో ఉంటే నువ్వు మాత్రమే అలా ఉండకుండా ఒక ప్రత్యేకత కలిగితేనే కదా నువ్వు యథార్థవంతుడువు. నాకు కుదరట్లేదండి, మా వాళ్ళు సహకరించట్లేదండి, ఇంట్లో అస్సలు నన్ను కోఆపరేట్ చేయట్లేదు. కానీ అలాంటి వారి మధ్య యేసేపు ఒక ప్రత్యేకత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన చెడుతనం తండ్రికి చెప్పాడు, కానీ ఆ చెడుతనం తను చేయలేదు. అంటే ఇది చెడ్డు, ఇది నేను చేయకూడదని ఆలోచన కలిగిన వాడు. మనం చెప్తాం కానీ చేయం. యేసేపు విషయంలో అన్నల చెడుతనం ఏంటో తండ్రికి చెప్పాడు. ఇలా ప్రవర్తిస్తున్నారు కానీ తను చెడిపోలేదు. నువ్వెందుకు తాగుబోతుగా అయ్యావు అంటే నా తండ్రి తాగుబోతుడు. ఎందుకు నువ్వు వేషధారిగా ఉన్నావు అంటే తల్లి వేషధారి. ఎందుకు మందిరికి రావట్లేదంటే తల్లిదండ్రులు రావట్లేదు. ఇవి కారణాలు. ఈరోజు ప్రత్యేకంగా బ్రతకాలని ఒక నిరీక్షణ ప్రతి జీవితంలో ఉండట్లేదు. ఇప్పుడు యేసేపు విషయంలో తను విత్తనం విత్తాడు. ఎలాంటిదంటే ప్రత్యేకంగా బ్రతకాలి, చెడుతనంలో ఉండకూడదు, చెడు చేయకూడదు అనే ఒక స్పష్టమైన ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో దేవుడు తనకిచ్చిన నమ్మకాన్ని, ఒకరోజు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఒకరోజు నీ అన్నదండ్రులకు తల్లిదండ్రులకు కూడా నువ్వు ఏలికగా ఉంటావు, పాలకుడిగా ఉంటావు, నేను అత్యధిక హెచ్చించబోతున్నాను అనే ఆ దర్శనం తన హృదయాంతరంగాలో ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్తాన్ని జరిగించడానికి తన్ను తాను ప్రత్యేకించుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. ఈ రోజుల్లో శత్రువులు ఎందుకు అంటే బైబిల్ ఒక మాట ఉంది.
దావీదు అంటాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు అనేకులు నాకు శత్రువులయ్యారు అంటాడు. మన మంచివారమైతే వాళ్ళు ఎదుటివారు మంచి చేయలేకపోగా మనల్ని చెడ్డ చేయడానికి ఏం చేస్తారు? ప్రయత్నిస్తుంటారు, మనకు విరోధంగా మారుతుంటారు. ఒకవేళ నువ్వు చదువుతున్న చోట, నువ్వు బ్రతుకుతున్న చోట నిన్ను ఎవరో ఒక వ్యక్తి పొగిడారనుకోండి, ఈ మిగతా వరకు నచ్చదు, ఈర్ష్య. అంటే మనం ఆ విధంగా నీతిగా బ్రతకాలని ఆలోచన మనకు రాదు, ఆ విధంగా స్వార్థం లేని విధంగా బ్రతకాలని ఆలోచన మనకు రాదు, ఆ యథార్థత కాపాడుకునే ఆలోచన మనకు రాదు. అలా బ్రతుకుతున్న వాడిని చూస్తే మాత్రం ఈర్ష్య, ద్వేషం మన హృదయాల్లో ఉంటుంది. అలా ఉండాలి. అందుకనే అనేకులు మనకు శత్రువులు ఎందుకు అవుతారంటే, ఒక వ్యక్తి మనం వ్యక్తిత్వాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన నీతిని బట్టి, యథార్థతని బట్టి అనేకులు ఆ యథార్థతని గమనించి, ఇదిగో ఈ వ్యక్తి చాలా నీతిగా బ్రతుకుతున్నాడు, ఏమీ లేకపోయినా సరే నమ్మకంగా బ్రతుకుతున్నాడు అనే మాట అనేకులకు నచ్చదు. అందుకనే దావీదు అంటాడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు నాకు శత్రువులయ్యారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు శత్రువులు అన్నకు? ఇప్పుడు అన్నలకు ఏమన్నా కీడు చేశాడా? అన్నలకు ఏమన్నా అన్యాయం చేశాడా? అన్నల విషయంలో ఏదైనా తప్పిదం చేశాడా? వాళ్ళు ఇరికించాడా? వాళ్ళకి నష్టం చేశాడా? ఏం చేశాడని ద్వేషం? ఏం చేశాడని తమ్ముడి మీద కోపం పదక? ఇలా అలా ఉండకూడదు. వాళ్ళు ఉండకూడని విధంగా ఉంటూ ఆ మాట తండ్రికి చెప్పాడని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. చూడండి, మనం ఎలా ఉండకూడదో మనకు తెలిసి అలా ఉండకుండా ఉంటే మంచిది. కానీ ఉంటున్నామని ఎవరైనా ప్రశ్నిస్తే వాని కోపం, నువ్వు మంచోడివా, నీ కుటుంబం మంచిదా, నువ్వు యథార్థంగా ఉంటున్నావా, నువ్వు సరిగ్గా ఉంటే చాలే అని రివర్స్ కౌంటర్ వేస్తారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదట యేసేపు అన్నల చెడుతనం, అన్న వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా కట్ల పాము లాంటి వాళ్ళని విషం చిమ్ముతున్న వాళ్ళైనటువంటి గుంపును కొట్టగలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వారిగా ఉన్నప్పటికీ, అంటే ఏంటి, విడవబడిన లేడీగా ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితం కలిగిన వారుగా వాళ్ళు ఉంటున్నప్పటికీ తను మాత్రం అలా లేకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఒకటి, అది దేవుని యందు భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల భయం కలిగి ఉంటే ఏంటంట, నువ్వు దేవుని పట్ల భయం కలిగి ఉంటే మనుషుల ముందు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు, నువ్వు ఎక్కడ కలిగినా నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎక్కడ ఉన్నా సరే నీ ప్రవర్తన సరిగా ఉంటుంది. కారణం ఏంటి? ఇది ఎలా మనం చెప్పగలుగుతామంటే, దేవుని భయంతో అనుక్షణం బ్రతికాడు యేసేపు. పోతీఫరు భార్య తన్ను ఎంతగా వేధించినా పాపంలో పడకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఎవరైనా చూస్తారనా? ఎవరికైనా తెలుస్తుందనా? ఎవరైనా ఏమని అంటారనా? కాదు, దేవుడు చూస్తున్నాడు. దేవుని ఇంత దుర్మార్గం చేసి నేను దేవుని ఎదుట ఎట్లా తల ఎత్తుకోవాలనే భయం తన బ్రతుకులో ఉంది. గమనించండి ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకతను మన జీవితంలో నిర్మించేది ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకంగా మనం బ్రతకడానికి మన జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని పట్ల మనకు ఒక భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన మన జీవితాల్లో ఉంటే మనం ఎక్కడ ఉన్నా సరే, మన చుట్టూ స్నేహితులు మంచి వారు కాకపోయినా సరే, మన యొక్క ప్రవర్తన సరి చేసుకుంటాం, మన ప్రవర్తన సరిగా ఉండేటట్టుగా చూసుకుంటాం. అంతేగాని వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి నేను వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది ఇలాంటి చెప్పాం. గమనించండి, మొట్టమొదటిగా యేసేపు పరిశుద్ధత కలిగిన వాడే, ప్రత్యేకత కలిగిన వాడే తన విత్తనాన్ని విత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విత్తనాన్ని నాశనం చేయడానికి సొంత ఇంట్లోనే, సొంత కుటుంబంలోనే శత్రువులు తయారయ్యారు. అన్నలకు పడలేదు, అందరూ కూడా రివర్స్ అయ్యారు. ఈయన ఒక్కడే. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఒక్కటే విశ్వాసవై నువ్వు నీతిగా బతుకుతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అబ్బో బయలుదేరిందబ్బా మన ఇంట్లో నుంచి ఒక విశ్వాసి అని వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడ్డాను. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోగలిగితే ఆ విశ్వాసాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాని వాళ్ళతో నువ్వు కలిసిపోకూడదు, అంతేకాని అలా ఉండకూడదు. ఏం చేద్దామంటే కుదరలేదు అనే మాట నీ నోట రాకూడదు. విశ్వాసం ఎప్పుడు అట్లా పలకదు. ప్రాణమైన పోగొట్టింది కానీ పాపంలో పడకుండా తన్ను తాను ప్రత్యేకపరచుకునే విధంగా విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసేపు ఒక ప్రత్యేకమైన విశ్వాసం కలిగినాడు. పాపంలో పడకుండా, చెడుతడంలో పడకుండా, అన్నలు ద్వేషించినా సరే వారి పాపంలో పడకుండా ఒక ప్రత్యేకమైన విశ్వాసం కలిగిన వాడు. కుటుంబంలో శత్రువులు ఉన్నా, కుటుంబం తనకు వ్యతిరేకంగా మార్చబడినా తన విశ్వాసం అయితే మారిపోలేదు. దాన్ని బట్టే శ్రమ. ఎందుకు గుంటలు వేయబడ్డాడు?
ఇప్పుడు అన్నాదమ్ములు మనం ఎందుకు ఉద్దేశిస్తారంటే మనం నీతిగా ఉండి వాళ్ళు ఒకవేళ తప్పిదం చేస్తే అలా ఉండకూడదు కదా, ప్రశ్నిస్తే మన మీద ద్వేషం. ఇప్పుడు ఈయన చెడు సమాచారం తండ్రికి చెప్పాడు, చిన్నవాడు కాబట్టి ప్రశ్నించలేదేమో, ఆ తండ్రికి చెప్పాడు కాబట్టి ద్వేషం. కాబట్టి వీడు మన మధ్య ఉండకూడదు అనుకొని ఏం చేయాలి, గుంటలో పడేశారు కదా, గుంటలో పడేశారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో గుంటలు, ఈ రోజుల్లో మనం కూడా చాలా రకాలైన గుంటల్లో గుండా వెళ్తూ ఉంటాం. ఏంటి బైబిల్లో గుంటలు అంటే, మీరు కానీ ఒక మాట చదవండి, ఆ కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. త్వరగా తీయాలి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. అది చాలు. అదే 35వ అధ్యాయం, లేకుంటే 35వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. చాలు. తర్వాత 40వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలు. తర్వాత 57వ అధ్యాయం 6వ వచనం చదవండి. లేకుంటే 119:85వ వచనం చదవండి. చాలు. 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం, ఇవన్నీ కూడా కీర్తనల గ్రంథం. 119:85వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుడుకొనుటకై. చాలు. ఏంటంట, గుంటలో పడేయడం అంటే ఏంటి, పైకి బాగానే ఉంటుంది కానీ వాళ్ళ హృదయంతరంగం నాశనకరమైన గుంట. ప్రతి వాని అంతరంగం ఒక నాశనకరమైన గుంట. అవకాశం దొరికితే వదిలేస్తారు. మనతో మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు, వదిలిపెట్టిపోతారు. అంటే ఇప్పుడు ఈ రోజులో మన విశ్వాసులు ఎలాంటి గుంటలో పడుతున్నారంటే నమ్మి మోసపోతున్నారు. నమ్మి మోసపోతుంటారు. గదెల్లైన వ్యక్తి మనం చూస్తాం, నమ్మి మోసపోయాడు. ఆ వ్యక్తి నన్ను ఏం చేస్తారులే అనుకుంటారు. ఇర్మియా గ్రంథం మనం చూస్తే, కానీ వాడే వచ్చి అతన్ని చంపేస్తాడు. అందుకనే నిర్నిమిత్తంగా గుంటలు తవ్వుతుంటారు. అది సౌలు గురించి రాయబడినప్పుడు కూడా మనం చూస్తాం. ఎవరు గుంటలు తవ్వుతారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించని గర్విష్ఠులు. అంటే మనతో ఉన్న వాళ్ళు అనుసరించకపోతే మనల్ని ఎక్కడ పడేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎక్కడ ఇబ్బంది పెడదామా, ఏ విషయంలో తప్పు పడదామా, ఎక్కడైతే ఇదిగో అంటే ఏంటి అన్ఫేర్ చేద్దామా అనే ఆలోచనతోనే గుంటలు తవ్వుతూనే ఉంటారు. యేసేపు విషయంలో అనేక గుంటలు పడ్డారు. కానీ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని చూడడు, నీ యథార్థతను చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటి, యేసేపు జీవితం అభివృద్ధి చెందకుండా వాళ్ళు అంటారు వీడి చంపేద్దాం ఇక్కడే, అసలు వీడి కలలు ఏమైపోతాయో అనుకున్నారు, గుంటలో పడేశారు. కానీ గుంటలో నుంచి దేవుడు వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నువ్వు ఎదగకుండా నీ చుట్టూ ఉన్నవారే, నువ్వు ఎదగకుండా నీ స్నేహితులే, నీ ఎదగకుండా నీ రక్త సంబంధికులే, ఎదగకుండా నీ బంధువులే గుంటలు తవ్వుతారు, నిర్నిమిత గుంటలు తవ్వుతారు. ఈ గుంటలో పడతాడు అంటే వాళ్ళ పన్నుతున్నట్టుగా ఉండినా సరే, ఒకవేళ నువ్వు గుంటలో పడినా సరే నువ్వు గుంటలో నుంచి పైకి ఎదగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు విశ్వాసం ఎదగకుండా ఉండడానికి మొదట కుటుంబ పరిస్థితులు సరిగా లేవు, కానీ ఎదిగాడు. అన్నలు నమ్మి వారి దగ్గరికి వెళ్తే మోసం చేసి గుంటలు పడేశాడు, కానీ ఎదిగాడు. కానీ దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిని చూడకుండా ఆ స్థితిలో విడిపించగలిగిన నమ్మకం నీకుంటే దాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నన్ను వాళ్ళు పడేశారు, నాకు ఈ నష్టం చేశారు, వాళ్ళు నన్ను కష్టపెట్టారు, వీళ్ళు చేశారంటే వాళ్ళు నిన్ను అణచడానికి చేస్తున్న ప్రయత్నాలు. అయితే ఇలాంటి ప్రయత్నాల్లో నువ్వు నమ్మకం ఉంచగలిగితే, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే గుంటలో నుండి దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఇబ్బంది పెట్టిన వారే ఒక రోజు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. మన అభివృద్ధి అలా కనిపించాలి. యేసేపు అన్నలు అతను గుంటలో పడేశారు. ఈ రోజుల్లో మన చుట్టూ కూడా మనతో ఉన్నవారు గుంటలు తవ్వుతుంటారు. ఒకవేళ తెలుసో తెలియకో నమ్మో పడిపోయావేమో, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నమ్మిన వారు మోసం చేశారు,
అనుకున్న వారే నాకు ఆదరించలేకపోయారు. ఇలాంటి మాటల్లో నువ్వు బాధపడుతూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకం ఉంచు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఆలోచన నీకు ఉంది కదా, కాబట్టి ఆయన దండం నిన్ను ఆదరిస్తుంది. ఖచ్చితంగా గుంటలో నుంచి లేపుతాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆ ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కాకుండా ఉంటే ఈ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా మనం అణచివేయాలని చూసినా, పరిస్థితులు ఎంతగా మనం కిందికి నెట్టివేయాలని చూసినా సరే మీదకు నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం ఉంచు. నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు నమ్మించి ఇట్ట ముంచారు. అవును, కారణం ఏంటంటే నీ విశ్వాసాన్ని సన్నగిల్ల చేయడానికి, నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కదా, అది నచ్చని వాళ్ళు చేస్తున్న ఇన్ని పన్నాగాల్లో ఆయన మీద నమ్మకం నువ్వు ఉంచుకోగలిగితే, అదే యథార్థతను కాపాడుకోగలిగితే, అదే విశ్వాసంతో గుంటలో అయినా సరే లేవనెత్తగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దావీదు ఇందాక మనం చేశాడు, ప్రాణమా అన్ని క్షేమం విస్తరింపజేశాడు. కారణం ఏంటి? గుంటలోంచి పైకెత్తించాడు. నాశనకరమైన జిగటగల దొంగ ఊపి నుంచి లేపి బండ మీద నిలబెట్టగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుంటలు తవ్వారు అనుకొని నువ్వు గుంటలో పడి ఉన్నావంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను ఎదిగి ఫలింపజేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దాసత్వంలోకి వెళ్ళాడు, అమ్మబడ్డాడు. అంటే నీకు తెలియని స్థితిలోకి నెట్టివేయబడ్డావు. నీ వాళ్ళు కాదు, నీ వాళ్ళు లేరు, నీకు తెలియకుండానే నీ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక శ్రమకు, ఒక బాధకు, వేదనలో నువ్వు అప్పజెప్పబడ్డావు. అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఈయన దాసత్వంలో కూడా ఏం చేస్తే నమ్మకంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు విశ్వాసం వెదక్కుండా లోకంలో మనుషులు, లోకంలో పరిస్థితులు కారణమై ఏ విధంగా అయినా సరే నీ అభివృద్ధి పొందకుండా. అందుకని బైబిల్లో నేను ఒక మాట చెప్పిన, అది మొలకెత్తగా ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు మొలకెత్తిన నీ జీవితం అభివృద్ధి పొందడానికి ఆ ఆశీర్వాదం నీకు రావాలంటే లోక సంబంధమైన శ్రమలు, బాధలు, వీటన్నిటిలో నువ్వు ఎదగాలి. ఎదిగి నువ్వు ఫలించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎదగడానికి ఆయన నిత్యం నీకు తోడుగా ఉండి సాయం చేస్తుంటాడు. నేను అంటాను, బైబిల్లో చదువుతాను, యెహోవా అతనికి తోడుగా ఉండి అని బైబిల్లో చదువుతాను. మరి తోడుగా ఉంటే గుంటలు ఎందుకు పడేశాడు? తోడుగా ఉంటే చెరసాలు ఎందుకు వేశాడు? తోడులు ఉంటే అన్యాయంగా ఒక అపనింద ఎందుకు మోస్తాడు? నేనంటాను, ఇవన్నీ కూడా జరుగుతాయి. వీటిని అధిగమించి నువ్వు ఎదగడానికి ఇవన్నీ వస్తాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న నీ దేవుడు, నీకు తోడైన నీ దేవుడు వీటన్నిటిలో నుంచి నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇంకా గుంటలో ఉన్నావా, లేకుంటే ఇంకా భూమిలో ఉన్నావా? నువ్వు దిగులు పడకుండా నమ్మకం ఉంచు. నీ విత్తనం వేరుపారుతుంది, నువ్వు మీదకి ఎదుగుతావు. నువ్వు విత్తనం అంటే నీ హృదయాంతరంగాన్ని బాగు చేసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, చీకటిగా అంటే మనుషులు కనిపించకుండా నువ్వు దేవుని సన్నిధి గడపగలిగి, ప్రార్థించగలిగి, నువ్వు హృదయాంతరంగాలో ఉన్న పాపం అంతటిని తొలగించుకొని పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నువ్వు మీదకి ఒక పరిశుద్ధుడిగా ఎదగలుగుతావు. మీదకి దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా ఎదగలుగుతావు. దేవుని చేత ఆశీర్వదించే వ్యక్తిగా నువ్వు ఎదగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసేపు దేవుని కాపుదలలో కుటుంబంలో ఎదిగాడు, గుంటలో నుంచి ఎదిగాడు, దాసత్వంలో ఎదిగాడు, దాసత్వం నుంచి చెరసాలకు ఎదిగాడు, చెరసాలలో కూడా ఎదిగాడు. అంత మాత్రం కాదు, ఇప్పుడు ఎక్కడికి దిగాడంటే ఐగుప్తు దేశాన్ని అంతటి కూడా అధిపతిగా ఎదిగాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మీదికి ఎదిగి ఫలించాడు యేసేపు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? మీదకి ఎదిగి ఫలించాడు. ఇప్పుడు అన్నలు వచ్చి ఏం చేశారు? ఆయనకు నమస్కారం చేశారు. అన్నలు వచ్చి నమస్కారం చేశారు. చూడండి, ఎప్పుడో రాలిపోవలసిన ఆయన, ఎప్పుడో పోవలసిన వాణ్ణి దేవుడు ఏం చేశాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం నీ జీవితంలో నువ్వు మొలకెత్తగలిగి నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోగలిగినట్లుగా నువ్వు జీవించగలిగితే, పరిస్థితులు బట్టి రాజీపడి ఎక్కడ పడితే అక్కడ పాపం, దేని పడితే ఆ పాపంలో బ్రతుకుతూ ఉంటే కాదు.
ఇప్పుడు యేసేపు జీవితంలో ఎక్కడైనా చూస్తే ఆ మొదట ఉన్న పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకున్నాడు. దేనికి స్తోత్ర, హల్లెలూయా. అవునా కదా? ఎక్కడన్నా ఇప్పుడు అన్నలు ద్వేషించారని అన్నలు ద్వేషించాడా? లేదు. లేకుంటే పోతీఫర్ భార్య అనవసరంగా నిందించి చెరసాలు వేసిందని తర్వాత తన అధికారిగా మార్చబడ్డ తర్వాత, తను ఇప్పుడు నిర్దోషిగా మార్చబడిన తర్వాత ఆమె తప్పు చేసిందని తిరిగి ఆమెను దోషిగా చేల్చాడా? లేదు. తనకు అన్యాయం చేసిన వారికి న్యాయం చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం చూస్తే యేసేపు ఒక ప్రత్యేకమైన జీవితంలో బ్రతికాడు. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాడు. పరిశుద్ధతని కాపాడుకోవడానికి ఎన్ని శ్రమలు వచ్చినా పరిస్థితులు బట్టి రాజీ పడకుండా బ్రతికాడు. అలా ఈ లోకం నీకు రకరకాలైన ఆకర్షణలు ఇచ్చి నిన్ను ప్రలోభ పెట్టాలని చూసిన వాటి ప్రలోభాలకు నువ్వు లోను కాకుండా నీ పరిశుద్ధమైన జీవితం. యవనస్తులు చాలామంది ఉన్నారు, స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది వారి మీద, వారిని నమ్మడానికి వీలు లేదు. అలా నమ్మి మోసపోయి ఏం చేస్తాం, స్నేహితుడు కదా, ఫ్రెండ్ కదా అని నీ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు భయం లేకుండా, తల్లిదండ్రులు లేరు కదా అని విచ్చలవిడిగా బ్రతికే జీవితం అనుకుంటే దేవుడు అభివృద్ధి పరచడు. ఇప్పుడు పోతీఫర్ భార్యతో యేసేపు కమిట్ అయి ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు. పైపెచ్చు ఇంకా లగ్జరీగా బతికేవాడు, క్షేమంగా బతికేవాడు. వాళ్ళిద్దరు ఒకటైతే అన్నీ సమకూరాయి. కానీ దేవుని భయం మొదటి నుంచి తన బ్రతుకులో ఉంది కాబట్టి, అన్నాదమ్ములు లేరు కాబట్టి, సొంత ఊరు కాదు కాబట్టి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేను చేసిన ఎవరికి తెలియదు అనుకొని పాపం చేయలా. నేను ఎక్కడ ఉన్నా నా దేవుడు చూస్తున్నాడు, భయంతో పాపం చేయకుండా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంటుంది, అది చదువుకొని ముగించుకుందాం. చూడండి మీరు యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు ఐశ్వర్యం రావాలి, నీ కృప చొప్పున, నీ ఐశ్వర్యం చొప్పున నాకు మేలు చేయమని నువ్వు ప్రార్థన చేస్తున్నావే. ఏంటి ఐశ్వర్యం ఎలా కలుగుతుంది? దేవునికి ఐశ్వర్యం ఒక వ్యక్తికి ఎలా కలుగుతుందంటే, యెహోవా యందలి భయం జనులకు ఐశ్వర్యము. ఇప్పుడు ఈయన ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డానికి కారణం ఏంటి? మొదటి నుంచి చివరి వరకు దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయం కాబట్టి ఆయన దీవించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము విషయంలో కూడా నీవు దేవునికి భయపడు వాడవని ఇందుని బట్టి తెలుస్తుందని ఒక సందర్భం. ఎప్పుడు భయము అంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఉంటే దేవుని భయం కలిగిన వాడవని అర్థం, ఆయన చెప్పినట్టు చేస్తే దేవుని భయం కలిగిన వాడవని అర్థం. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు దేవుని భయం కలిగి కన్నీటితో నీ విత్తనాన్ని, నీ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో నాటుకోగలిగి, పరిస్థితుల మధ్య నువ్వు భయపడకుండా ఆయన నమ్మకంతో నీ పరిశుద్ధమైన ప్రవర్తన కాపాడుకోగలిగితే ఈ సంవత్సరం నువ్వు మీదకు ఎదిగి విస్తరించి ఫలిస్తావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఇంట్లో ఎదుగుతావు, లేకుంటే సమాజంలో ఎదుగుతావు, ఉద్యోగం చేసే చోట ఎదుగుతావు. పరిస్థితులు ఎక్కడ అప్పచెప్పబడిన అక్కడ కూడా నీవే పైవాడుగా ఉంటావు. దేవుడిచ్చే ఆశీర్వాదం అది. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో ఉన్నా అక్కడ పైవాడే, జైలులోకి వెళ్ళినా అక్కడ పైవాడే. చూడండి, ఎక్కడ కూడా చిన్న కింద వాడిగా ఉంచాల. కారణం ఒకటే పరిశుద్ధమైన జీవితం. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం దేవుని చిత్తం నువ్వు ఎదిగి మీదకు ఫలించాలి. నువ్వు ఎదగడానికి ఎన్ని అవరోధాలున్నా నువ్వు కోల్పోకుండా ఉండాల్సింది ఏంటంటే నమ్మకం, దేవుని మీద విశ్వాసం. అంత మాత్రం కాకుండా పరిశుద్ధమైన జీవితం. ఆ పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని మీద విశ్వాసం ఉండి ఆయనకు లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ ఫలాలు అందరికీ కనిపిస్తాయి. నిన్ను అన్న వాళ్ళే, నిన్ను బాధ పెట్టిన వాళ్ళే, నిన్ను తృణీకరించిన వారే, ఇబ్బంది పెట్టిన వారే,
ఒకరోజు నీ యొద్దకు వస్తాడు. అందుకే బైబిల్లో జ్ఞానులను సిగ్గుపరచడానికి ఏం చేస్తాడు దేవుడు? వెర్రి వారిని ఏర్పరచుకుంటాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనురాలవా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీకంటే బలవంతుడు డబ్బున్న వాళ్ళని సిగ్గుపరచడానికే నీకు ఆ స్థితినిచ్చాడు. నువ్వు నమ్మకంగా నీకు ఇచ్చిన స్థితిలో ఏ స్థితిని దేవుడు ఇచ్చాడో ఆ స్థితిలో దేవునితో నువ్వు సహవాసం కలిగి నమ్మకంగా ఉండగలిగితే నీ స్థితిని అంతటిని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు అభివృద్ధి చెందుతావు. తలలో వంచిన మనం చెప్పబడిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నువ్వు మీదకు ఎదగాలి. మీదకు ఎదగకుండా, నీ విశ్వాసం ఎదగకుండా పరిస్థితులు, కుటుంబము, స్నేహితులు, రక్త సంబంధికులు చాలాసార్లు నీకు ఆటంకకరంగా ఉంటారు. అది నీకు అడ్డుగా ఉండడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని మీద ఉన్న నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలా నువ్వు కాపాడుకోగలిగితేనే, పరిశుద్ధతలో ఎదగలిగితేనే ఒక శ్రేష్టమైన ఫలం దేవుడు నీకు ఇస్తాడు. పరిస్థితులు బట్టి రాజీ పడిపోయి కుదరలేదు, నాకు సహకరించే వాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు అని అనుకోవడం నీవు కవర్ చేసుకోవడానికి నువ్వు చెప్పుకునే ఒక సాకు మాత్రమే. అలా సాకులు చెప్పుకోవాలంటే ఏసేపుకి ఎన్నో ఉన్నాయి. చెడిపోవడానికి కారణాలు నువ్వు ఎత్తుకోకూడదు. నీతిగా బ్రతకడానికి కారణాలు ఈరోజు అన్వేషించు. నిన్ను పిలిచిన దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినట్టు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి స్థితిలోనైనా నిత్యం కాచి నేను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే ఆలోచనతో నువ్వు మనస్ఫూర్తిగా బ్రతకగలిగితే, ఆయన చిత్తానికి లోబడగలిగితే దేవుడు నిన్ను మీదకు ఎదిగి ఫలించే విధంగా అభివృద్ధి పరుస్తాడు. దేవా, నేను యేసేపులాగా నేను బ్రతుకుతానయ్యా. పరిశుద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, నీ పట్ల భయం కలిగి, నేను ఎక్కడ ఉన్నా నీ భయంతో నేను ఎదుగుతానయ్యా, నేను పెరుగుతానయ్యా, నన్ను అభివృద్ధి పరచు అని నీ ప్రార్థన అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, అవునయ్యా, మీదకి ఎదిగి ఫలించుననే మాటను, మీదకి ఎదగకుండా ఉండే పరిస్థితుల్లో మీరు అభివృద్ధి పరచగలిగిన దేవుడు అని మేము ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు, పరిస్థితులు భయపడకుండా నీ వైపే మేము చూస్తున్నప్పుడు, గుంటలో పడిన, చెరసాలలో పడిన, అన్నదమ్ములు ద్వేషించిన, అసూయ పడిన, నిందలే వచ్చిన ఎక్కడ కూడా భయపడకుండా నీకు భయపడ్డాడు. అవును ప్రభువా, మేము నీకు భయపడితే మేము మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు భయపడితే నీకు భయపడలేము. కాబట్టి నాయన, నీకు భయపడే వారిగా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకొని, యేసేపులాగా ప్రభా ఎక్కడ బానిసగా ఉన్నాడో అదే దేశానికి అధిపతిలాగా, ప్రధానిగా, ఎవరైతే అవమానించారో వారే సాగిలపడి ఉండినట్లుగా, దేవా, నేను ఎక్కడ ఉన్న తలగా ఉండినట్లుగా నన్ను చేయండి. మీరు చెప్పినట్టుగా జీవిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను అని అయ్యా ఎవరైతే ఒప్పుకొని పాపాన్ని వదిలిపెట్టి ఒక తీర్మానపూర్వకమైన ప్రార్థన చేస్తారో తండ్రి, వాళ్ళ తీర్మానాన్ని స్థిరపరచండి. వాళ్ళు ఆ విధంగా బ్రతుకున్నట్లుగా మీరు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రం. రక్త సంబంధికుల మధ్య, బంధుమిత్రుల మధ్య, ద్వేషించే వారి మధ్య, స్నేహితుల మధ్య తన పరిశుద్ధత కాపాడుకోగలిగిన జ్ఞానం మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ధైర్యం వారికి అనుగ్రహించండి. వాళ్ళు ఒంటరిగా ఉన్నా సరే నీ ధైర్యం వారికి కలుగునట్లుగా నీ కృప చూపించండి. నీ దుడ్డు కర్ర, నీ దండం వారిని ఆ దండము చేత ఆదరించండి, వాక్యము చేత బలపరచండి నాయనా. నీకు స్తోత్రం. ఆ విధంగా వారు విశ్వాసంలో అభివృద్ధి పొందినట్లుగా, నీతిలో అభివృద్ధి పొందినట్లుగా, పరిశుద్ధతలో అభివృద్ధి పొంది నీతియుక్తమైన ఫలాలు అనేకులకు చూపించినట్లుగా, మీదకి ఎదిగి ఫలించినట్లుగా నీ దయ చూపించమని, నీ కృప చూపించమని, తృణీకరించి వారి మధ్య ఉన్న భయపడకుండా, గుంటలు వేసిన వారు తనకు తెలిసిన
బాధపడకుండా నాయన విడిపించగలిగిన దేవుడు ఉన్నావనే ధైర్యంతో బ్రతకగలిగిన విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ మధ్యాహ్న కాలం దేవునితో నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి. తలలో వంచిన మనం, అవును, మన కోసం